స్నేహ భావానికి దాతృత్వానికి రంజాన్ మాసం ప్రతీక అని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడలోని 34వ డివిజన్ జ్యోతుల మార్కెట్లో మాజీ కార్పొరేటర్ తెహారా ఖాతున్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పేదలకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెట్టి 10 మందిని ఆదుకోవాలనే లక్ష్యంతో ఉండే ముస్లిం మైనారిటీలు ఆదర్శనీయులన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి, చంద్రకళాదీప్తి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, వైసీపీ మైనారిటీ సెల్ ప్రాంతీయ సమన్వయకర్త అబ్దుల్ బషీరుద్దీన్, నగర మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖాలిద్ బిన్ అవలి తదితరులు పాల్గొన్నారు. మన కల్లోడు కానంటే పేరు వచ్చి వదులుతాను, మీకు సర్వీస్ చేస్తారు. సో కనుక మీరందరూ కూడా మీ ప్రోత్సాహం, మీ యొక్క బలం జగన్ గారికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి అజ్జు గారి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. రంజాన్ మాసంలో మమ్మల్ని కూడా ఇంత మంచి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు అజ్జు గారికి మా అందరి తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడూ కూడా ముస్లింలు సోదరులందరూ కూడా సోదరీమణులందరూ కూడా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎప్పుడూ తోడుగానే ఉన్నారు, ఎప్పుడూ అండగానే ఉన్నారు. అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అంటే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఒక మాట అన్నారు, ఇక్కడ ముస్లిం ఎమ్మెల్యే అయినా సరే మా ముస్లింల కోసం ఎంత ఆలోచించరండి, కానీ మీరు ఈరోజు మాకంటే కూడా ఎక్కువగా ముస్లిం సోదరుల గురించి ఆలోచించి మీరు అభివృద్ధి చేస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆ డిప్యూటీ సీఎం గారు ఆయన చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందకరంగా ఉంది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మొత్తం అజ్జు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అమ్మ, ఒక్క విషయం, ఎప్పుడైనా సరే మనకు మంచి చేసే నాయకులు మనం ఎన్నుకోవాలి. అదేవిధంగా ఇస్లాం మతాన్ని కూడా ఫాలో అవుతూ ఇస్లాంని కూడా తీసుకుంటూ మన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగే విధంగా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా సరే ప్రతి కష్టానికి కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో మన ఈ జ్యోతుల మార్కెట్ గురించి చెప్పాలంటే నిజంగా ఇక్కడ ప్రజల కళ అని చెప్పుకోవాలి. కానీ ఈ కళ కూడా ఎప్పుడు కూడా ఇది మాకు వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ రేక్ షెడ్ల మీద ఉండేది. అటువంటిది ఈరోజు ఈ సెంటర్లో జరుపుకుంటున్నామంటే మాకు ఎమ్మెల్యే గారే. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ చేయలేని పని ఈరోజు ఎమ్మెల్యే గారు మాకు చేసి పెట్టారు. అందుకే చాలా గర్వంగా ఈ సెంటర్లో జరుపుకుంటున్నాం. మేము ఈరోజు మేము ఈ సెంటర్లో చాలా గర్వంగా తిరగలుగుతున్నాం. అంటే ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయలేని పనిని ఈరోజు ఆయన చేసి చూపించారు. కాబట్టి అదే సెంటర్లో మేమందరం ఈరోజు పేదలకు పంచిపెట్టి ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకోవాలి ప్రతి ఒక్కరని చెప్పి మేము కోరుకుంటూ